నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. 7 యుద్ధాలను ఆపానని తాను అపర శాంతి దూతనంటూ ట్రంప్ కొట్టుకునే డబ్బా అంతా ఇంతా కాదు. పైకి శాంతి ప్రవచనాలు, లోపల మాత్రం యుద్ధ గీతాలు ఆలపిస్తుంటాడు ట్రంప్. యుద్ధాలన్నీ ఆపానంటూనే యుద్ధాలకు ఆయుధాలు అందిస్తాడు. ఇంకొన్ని చోట్ల యుద్ధాలకు దిగుతుంటాడు. ఇరాన్ మీద ఇప్పుడు అదే చేస్తున్నాడు. ఆ దేశం వైపు అమెరికా బలగాలు దూసుకుపోతున్నాయి. మరి ఇప్పుడేం జరగబోతోంది? యుద్ధం తప్పదా? ఇరాన్ చుట్టూ అసలేం జరుగుతోంది? ఓవైపు శాంతి దూతనంటూ సెల్ఫ్ డబ్బా, మరోవైపు వార్కు రెడీ అంటూ వార్నింగ్లు, పైకి శాంతి ప్రవచనాలు, లోపల యుద్ధ గీతాలు. అసలు ట్రంప్ తీరు ఏంటి? ఎలా చూడాలి? ఇరాన్ను చుట్టుముట్టిన అమెరికా బలగాలు. ఇరాన్తో యుద్ధం తప్పదా? ఏం జరగబోతోంది? అసలు ఇరాన్ చుట్టూ ఏం జరుగుతోంది? యుద్ధాలన్నీ తానే ఆపానని, తాను లేకపోతే ప్రపంచం ఏమైపోయేదో అన్నట్లుగా ట్రంప్ ఇచ్చే బిల్డప్ అంతా ఇంతా కాదు. తను శాంతి దూతనంటూ నోబెల్ పీస్ ప్రైజ్ కోసం అప్పట్లో చాలా ప్రయత్నాలు చేశాడు. అయితే ఇదంతా పైకి మాత్రమే. లోపల మాత్రం యుద్ధ గీతాలు ఆలపిస్తున్నాడు ట్రంప్. వెనిజువెలా తరువాత ఇరాన్ మీద కన్నేసిన ట్రంప్ ఇప్పుడు ఆ దేశాన్ని టార్గెట్ చేస్తున్నాడు. ఎంత కూల్ అవుతుందనుకున్న అమెరికా ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు ట్రంప్ టెంపర్తో మళ్లీ మొదటికొచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇరాన్ వైపు భారీ నౌకాదళాన్ని పంపుతున్నట్లు ట్రంప్ ప్రకటించడంతో ప్రపంచవ్యాప్తంగా మరో యుద్ధ భయం కనిపిస్తోంది. ఇరాన్లో పెరుగుతున్న ఉద్రిక్తతలు, అటు ట్రంప్ ఇటు ఖమేనీ హెచ్చరికలు, ఇరాన్ సమీపంలో అమెరికా తన సైనిక ఉనికిని పెంచడం లాంటి అనేక పరిణామాలు ఇరాన్పై దాడికి అమెరికా సిద్ధమవుతోందనే సంకేతాలిస్తున్నాయి. ఇరాన్ వైపు భారీగా అమెరికా నౌకాదళం వెళుతోందని అధికారులు ఎప్పటికప్పుడు తనకు నివేదికలు అందిస్తున్నారని, పరిస్థితిని తానే స్వయంగా సమీక్షిస్తున్నానని ట్రంప్ స్వయంగా ప్రకటించారు. ఏం జరుగుతుందో చూడాలి. అయితే సైనిక చర్య జరగకూడదని ఆశిస్తున్నారు. ఇరాన్ మళ్లీ అణు కార్యక్రమాన్ని కొనసాగిస్తే అమెరికా ఖచ్చితంగా కఠినంగా స్పందిస్తుందని ట్రంప్ స్పష్టం చేశారు. ఇప్పటికే అమెరికా యుఎస్ఎస్ అబ్రహం లింకన్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్తో పాటు డెస్ట్రాయర్లు, యుద్ధ విమానాలను మిడిల్ ఈస్ట్కు తరలిస్తోంది. అదనపు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇరాన్లో ఆర్థిక సంక్షోభం కారణంగా ప్రారంభమైన నిరసనలు దేశవ్యాప్తంగా విస్తరించాయి. ఈ నిరసనలపై కఠిన చర్యలు తీసుకోవడంతో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. నిరసనకారులపై హింసకు పాల్పడితే తాము ఎంటర్ కావాల్సి వస్తుందని ముందు నుంచి హెచ్చరిస్తున్న ట్రంప్ ఇప్పుడు అన్నంత పని చేసేటట్లుగా కనిపిస్తున్నారు. భారీగా సైన్యాన్ని మోహరించడం ప్రపంచవ్యాప్తంగా భయాలు కనిపిస్తున్నాయి. మిడిల్ ఈస్ట్ లో సైనిక కార్యకలాపాలు నిర్వహించే యునైటెడ్ స్టేట్స్ సెంట్రల్ కమాండ్ ను అమెరికా స్ట్రాంగ్ చేస్తోంది. F-15E స్ట్రైక్ ఈగిల్ జట్లు, విమాన వాహక నౌక యుఎస్ఎస్ అబ్రహం లింకన్ ను వ్యూహాత్మకంగా ఇరాన్ కు దగ్గరగా తీసుకొస్తోంది. వాయుసేన క్షిపణి రక్షణ వ్యవస్థను కూడా బలోపేతం చేస్తోంది. ఇరాన్ వైపు ఒక పెద్ద దళం కదులుతోందని ట్రంప్ ప్రకటించిన వెంటనే ఇది జరిగింది. ఇరాన్ అల్లర్లలో విదేశీ శక్తుల హస్తముందని, దీనికి అమెరికా, ఇజ్రాయెలే కారణమని, తమ దేశంపై దాడి జరిగితే ట్రంప్ పై అటాక్ తప్పదని ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ బెదిరించిన తరువాత పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. ఇరాన్ పై దాడి తప్పదని హెచ్చరించిన అమెరికా మిడిల్ ఈస్ట్ అంతటా వేగంగా సైనిక బలగాలను మోహరిస్తోంది. నిర్ణయాత్మక దాడికి సిద్ధంగా ఉండాలని సైన్యాన్ని ట్రంప్ సర్కార్ ఆదేశించినట్లు ప్రచారం జరుగుతోంది. జనవరి స్టార్టింగ్ నుంచే ఇరాన్ చుట్టూ అమెరికా బలగాలను మోహరిస్తోంది. ఇకటు ఇరాన్ అణు కార్యక్రమాన్ని పునరుద్ధరిస్తే అమెరికా మళ్లీ చర్యలు తీసుకుంటుందని, కానీ పరిస్థితి శాంతియుతంగా ముగియాలని కోరుకుంటున్నానని ట్రంప్ అంటున్నారు. అయితే అమెరికా బలగాల కదలికలపై ఇరాన్ ఘాటుగా రియాక్ట్ అవుతోంది. అమెరికా కాని దాడి చేస్తే ప్రతి దాడి తప్పదని, ఇది బెదిరింపు కాదు వాస్తవం అంటూ వార్నింగ్ ఇస్తోంది ఇరాన్ సర్కార్. ఈసారి ఇరాన్ సైన్యం పూర్తి స్థాయిలో రియాక్ట్ అవుతుందని, అప్పుడు యుద్ధం దీర్ఘకాలం సాగుతూ మిడిల్ ఈస్ట్ అంతా విస్తరిస్తుందని అమెరికా బేస్లో ఉన్న దేశాలు జాగ్రత్త అంటూ పరోక్షంగా ఇజ్రాయెల్ కు హెచ్చరికలు పంపిస్తోంది. అణు కార్యక్రమం పునరుద్ధరణపై ఎలాంటి కామెంట్స్ చెయ్యకపోవడం హాట్ టాపిక్ అవుతోంది. ఓవరాల్ గా యుద్ధాలెందుకు, యుద్ధాలు ఆపానంటూ కలరింగ్ ఇచ్చే ట్రంప్ ఇప్పుడు ఇరాన్ మీద ఖచ్చితంగా దాడి చేసే అవకాశాలే కనిపిస్తున్నాయి. ఇరాన్లో నిరసనలను, అణు కార్యక్రమాన్ని కారణంగా చూపిస్తూ దాడి చేయడానికి అమెరికా సిద్ధమవుతుంటే ఈలోపే మెరుపు దాడి చేసేందుకు ఇజ్రాయెల్ రెడీగా ఉందని తెలుస్తోంది. గతంలో ఇరాన్తో యుద్ధం సందర్భంగా భారీ నష్టాలు చవిచూసిన ఇజ్రాయెల్ ఇప్పుడు మరోసారి అమెరికా సాయంతో
ఆ దేశంపై ప్రతీకారం తీర్చుకునేందుకు సిద్ధమవుతోంది. దీనికి ట్రంప్ నుంచి మిక్స్డ్ రియాక్షన్ వచ్చినట్టు తెలుస్తోంది. ఏమైనా యుద్ధాలు ఆపానని డబ్బా కొట్టుకునే ట్రంప్ ఇప్పుడు తమ దేశ స్వార్థం కోసం మాత్రం యుద్ధాలు తప్పవు అన్నట్లుగా కనిపిస్తుండడం హాట్ టాపిక్ అవుతోంది. పైకి శాంతి మంత్రాలు, లోపల మాత్రం యుద్ధ గీతాలా అని ట్రంప్ను నిలదీసేవాళ్లు మరికొందరు. నిజానికి ఆపానని చెప్పుకుంటున్న యుద్ధాల కంటే ట్రంప్ మళ్లీ అధికారం చేపట్టాక చేసిన దాడులే చాలా ఎక్కువ. రాజకీయాల్లోకి రావడానికి ముందు ట్రంప్ ఓ వ్యాపారవేత్త. పాలిటిక్స్ లోకి వచ్చి అధికారం దక్కించుకున్న తర్వాత కూడా అదే బిజినెస్ మైండ్ తో కనిపిస్తున్నారన్నది చాలా మంది ఆరోపణ. ఆయన చెప్పే మాటలు, చేస్తున్న పనులు అవే చెప్తున్నాయి కూడా. పైకి మాత్రం శాంతి మంత్రం, లోపల మాత్రం యుద్ధతంత్రం. ఇప్పుడు ఇరాన్ విషయంలోనే కాదు, చాలా దేశాలపై ఇలాంటి దాడులే చేయించాడు. ట్రంప్ విధానాలతో ప్రపంచ శాంతికే విఘాతం కలుగుతోందా? దేశాల టెన్షన్ ఏంటి? 8 యుద్ధాలు ఆపానని బిల్డప్ ఇస్తాడు. 7 దేశాలపై దాడులను మాత్రం దాచేస్తారు. పైకి పదే పదే శాంతి మంత్రం పఠిస్తారు. లోపల మాత్రం యుద్ధ తంత్రాలు రచిస్తారు. ట్రంప్ హయాంలో ఏ దేశాలపై దాడి జరిగింది? ట్రంప్ విధానాలు ప్రపంచ శాంతికే ప్రమాదమా? ఇరాన్ చుట్టూ భారీగా బలగాలను మోహరిస్తున్న అమెరికా ఏదో రోజు దాడి చేయడం పక్కా. నిజానికి ఆ దేశంపై ఆధిపత్యం సాధించేందుకు అమెరికా ఎప్పటినుంచో ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పుడు నిరసనలు, ఆందోళనలతో ఎట్టకేలకు అవకాశం లభించినట్లయింది. తన స్వార్థం కోసం ట్రంప్, అమెరికా ఏం చెయ్యడానికైనా సిద్ధం. ప్రస్తుత పరిస్థితుల్లో ఇరాన్ మీద అమెరికా ఏదో రోజు దాడి చేయడం ఖాయం. ఇంత చేస్తూ మళ్లీ ట్రంప్ శాంతి మంత్రాలు పఠించడమే కాస్త తేడాగా వినిపిస్తుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. 8 యుద్ధాలు ఆపానని పదే పదే చెప్పే ట్రంప్ 7 దేశాలపై దాడులు చేయించాడు. ఇంత చేసి శాంతి దూత ఇమేజ్ పెంచుకునే ప్రయత్నం చేస్తుంటాడు. ట్రంప్ రెండోసారి అధికార పగ్గాలు చేపట్టిన తరువాత ఏడాదిలో 7 దేశాలపై దాడికి పాల్పడ్డాడు. గతేడాది జనవరి 20 నుంచి ఇప్పటి వరకు విదేశీ గడ్డపై ఏకంగా 622 బాంబు దాడులు చేయించారు. మొదటి ఏడాది పాలనలో వెనెజువెలాతో పాటు సిరియా, నైజీరియా, ఇరాన్, సోమాలియా, యెమెన్, ఇరాక్ దేశాల మీద ట్రంప్ దాడులు చేయించారు. వెనెజువెలాను అమెరికా చాలా కాలంగా టార్గెట్ చేస్తోంది. గతేడాది పడవలు, చమురు ట్యాంకర్లపై దాడి చేసింది. ఈ ఏడాది 3వ రోజునే రాజధాని కారకస్ పై బాంబు దాడి చేసి పోర్ట్, ఎయిర్పోర్ట్, కీలక సైనిక స్థావరాలను ధ్వంసం చేసి అధ్యక్షుడు మదురోతో పాటు ఆయన భార్యను న్యూయార్కుకు తీసుకెళ్లింది. అంతకు ముందు సిరియా మీద కూడా అమెరికా బాంబుల వర్షం కురిపించింది. ఇక క్రైస్తవులను నైజీరియా ప్రభుత్వం ఊచకోత కోస్తోందని ఆరోపించిన అమెరికా ఆ దేశంపై బాంబు దాడి చేసింది. అంతకు ముందు ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం మధ్యలో ఎంటర్ అయింది అమెరికా. ఇరానియన్ అణు కేంద్రాలపై బాంబు దాడి చేసింది. సోమాలియాలో అల్ షబాబ్, ఐసిస్ పై అమెరికా సైన్యం వైమానిక దాడులు నిర్వహించింది. ఇప్పటి వరకు 111 దాడులు జరిగాయి. యెమెన్లో హౌతీ తిరుగుబాటుదారులపై అమెరికా సైన్యం తరచుగా దాడులు చేస్తోంది. ఎర్ర సముద్రంలో అమెరికా, ఇజ్రాయెల్ నౌకలను లక్ష్యంగా చేసుకుని వారు దాడులు చేస్తున్నారు. సాకులను చూపించి మరీ దాడులు చేయడం అమెరికాకు, ట్రంప్కు వెన్నతో పెట్టిన విద్య. ఆయన మొదటి ఏడాది పాలనలో అదే కనిపించింది. ఇంత చేస్తున్న ట్రంప్ పైకి మాత్రం శాంతి దూతను అంటూ కలరింగ్ ఇస్తున్నాడు. అయితే ఇప్పుడు ఇరాన్ విషయంలో అదే దూకుడు చూపిస్తున్నాడు. అమెరికా దూకుడు చూస్తుంటే ఇప్పటికే స్కెచ్ సిద్ధమైనట్లు కనిపిస్తోంది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉత్కంఠ కనిపిస్తోంది. ఓవరాల్ గా ట్రంప్ దూకుడు వైఖరి, వివాదాస్పద నిర్ణయాలు ఇప్పుడు ప్రపంచ స్థాయిలో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. ఒకప్పుడు ట్రంప్కు అండగా నిలిచిన వర్గాల నుంచే ఇప్పుడు వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కెనడా విషయంలో మస్క్ అలాంటి సెటైర్లు వేశారు. మిలిటరీ యాక్షనే కాదు, ఆర్థిక వ్యవస్థను పూర్తిగా మార్చేశాడు. టారిఫ్స్ అనేది అన్ని దేశాల మీద ఇంపోజ్ చేశాడు. ఉన్న ట్రేడు, వాణిజ్య, ఆర్థిక అగ్రిమెంట్స్ అన్ని పక్కన పెట్టేశాడు. ఇవన్నీ చేసినా ఆయనకు వ్యతిరేకం రాలేదు. ఆయనకి ఆర్డర్స్ మీద ఏ కోర్టు, వాళ్ళ పార్లమెంటు అడ్డం పడలేదు. ఏ దేశం కూడా అడ్డం పడలేదు. సో ఎంత నాకు చేతిలో అధికారం ఉన్నది, నా ఇష్టం వచ్చినట్టుగా చేస్తా, నాకు ఇలా లాభం అనిపిస్తున్నా ఆయన చేస్తున్నాడు. ఎవరు ఆప్ చేసే పరిస్థితి లేదు. ఆయన పాలసీస్ అమెరికాలో ఫెయిల్ అయిందా లేదా ఇంకొంచెం సమయం పడుతుంది. నిజానికి ట్రంప్ పొలిటికల్ జర్నీ ఎప్పుడూ వివాదాస్పదమే. అధికారంలోకొచ్చిన నాటి నుంచి ఆయన అనుసరిస్తున్న విధానాలు వాస్తవాలకు దూరంగా ఉండే ప్రకటనలుగా మారుతున్నాయి. పైకి శాంతి అంటూనే లోపల మాత్రం కుతంత్రాలు చేస్తున్నారు. ఇతర దేశాలను ఆర్థికంగా, సైనికంగా భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు.
అంతర్జాతీయ శాంతి ఒప్పందాలను పక్కన పెట్టి మరీ ట్రంప్ సవాల్ విసురుతున్న పరిస్థితి. ప్రపంచ యుద్ధాలు ఒక్కరోజులో పుట్టవు. అతి జాతీయవాదం, బలాధిక్యత ప్రదర్శించాలనే తపన దేశాల మధ్య నెమ్మదిగా చిచ్చు పెడతాయి. ట్రంప్ తీరుతో ఇప్పుడు వినిపిస్తున్న భయాలివే. ఇప్పుడే చెక్ పెట్టకపోతే రాబోయే రోజుల్లో మరిన్ని ప్రమాదకర పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయనే భయాలు వినిపిస్తున్నాయి.